గుడ్ ఈవినింగ్ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినము ఈ సాయంకాల సమయం ఉపవాస దినములలో ప్రభు మనని బలపరుస్తూ ఉపవాసం యొక్క శక్తిని, ఆసక్తిని, శ్రద్ధను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ మనని బలపరుస్తూ ఆత్మలో బలము, శరీరములో బలము, వాక్యములో బలమును అనుగ్రహిస్తూ మనని బలపరుస్తున్న దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. రండి, మరి ఈ దినము మన ప్రభుని మనం ఆరాధిస్తూ, మన ప్రభుని మనం గణపరుస్తూ, మన ప్రభును మనం హెచ్చిస్తూ, దేవాది దేవుని మహిమపరుస్తూ, ఆయన మాటలను విలువైన, ఘనమైన, ఉన్నతమైన, మహిమ కలిగిన ఆయన మాటలను మనము ధ్యానం చేసుకుంటూ, హల్లెలూయా, ధ్యానం చేసుకుంటూ మనము మన జీవితాలను దిద్దుకుందాం. మన పరిస్థితులను మరి ప్రభువు మార్చినట్లు ఆశీర్వాదకరంగాను మన ఆత్మీయ స్థితిని మనము ఇంకా అభివృద్ధిలోకి, ఎదుగుదలలోకి మరి ప్రభువు నడిపించినట్లుగాను ప్రభు మాటను ఈ రాత్రి మనం విందాం. అందరికీ, దైవజనులకి, దైవజనురాలకి, ఇవాంజలిస్టులకి, ఫేస్బుక్ స్నేహితులకి, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు కల్వరి కృపా మినిస్ట్రీ ద్వారా యూట్యూబ్ బిడ్డలకు కూడా నా ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు తెలియజేస్తున్నాను. మరి యేసుక్రీస్తు కల్వరి కృపా మినిస్ట్రీ ద్వారా మా కుటుంబం ద్వారా మీ అందరికీ ఈ రాత్రి ఈ 40 దినముల ఉపవాస ప్రతిష్ఠిత మనోహర విడుదల పండగలను మనం జరుపుకోవడానికి ప్రభు మనకిచ్చిన మరి ఇవి మనము అనుభవించడానికి, ఆ శక్తిని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించినందులకు ఆయనకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని మరి ఆరాధన ప్రారంభించుకొని ఆరాధిస్తుండగా దేవాదేవుడు మన మధ్యకి దిగి రావాలా, ప్రభు మనని బలపరచాలా, తన మాటను వినడానికి మన హృదయాన్ని ఆయన ఆత్మలో సిద్ధపరచడానికి ఖచ్చితంగా మనం ఆరాధన జరిగించాలి. ఆరాధన మన దేవుని మాటను వినడానికి ఆయన ఆత్మకు మన ఆత్మకి కనెక్షను కలుపుతుంది ఆరాధన. హల్లెలూయా. కనుక బిడ్డలందరూ కూడా చక్కచక్క మరి ఆరాధనలోకి వస్తే మనమందరం కూడా ప్రభుని గణపరుద్దాం, ప్రభుని కొనియాడదాం, ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. లార్డ్ జీసస్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ, 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 ఘనత, ప్రభావాలు కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనకిచ్చిన సంతోషకరమైన మరి భాగ్యమైనటువంటి ఈ 40 దినములు ఉపవాసము చేయుటకు సామర్థ్యమును, శక్తిని, ఉత్సాహాన్ని మరి మనకు ప్రభు ఇస్తుండగా మనం ఖచ్చితంగా మనం అనుభవిస్తూ ఆ ఆత్మలో బలాన్ని మనం కలుగుతూ శత్రువు వేసే ప్రతిదాన్ని, శత్రు యొక్క బలమంతటి మీద మనకు బలం కలగటానికి, ఎందుకంటే వాడు కుక్క సంబంధించినోడు. వాడు ఆ కుక్క ఏరో ఒక రూపకంగా కుక్క బుద్ధులు చూపిస్తూ ఉంటాడు. వాడు కుక్క ఏం చేస్తుంది, దానికి నోరు సరిగ్గా ఉండదు, ఎక్కడ ఎట్లుండాలో తెలియదు దానికి. అందుకనే కుక్క బుద్ధి చూపించే సైతాను సంబంధులు, సైతాను యొక్క కుయుక్తులను మన పాదాల కింద, వాడు చేసే ప్రతి దాన్ని మన పాదాల కింద అనగదొక్కే శక్తితో మనం ఉండాలి. మనం భయపడతామనేమో, అలజడి చెందుతామనేమో, ఇంకా ఏదో జరగాలనేమో వాడు ఎన్నో ప్రయత్నాలు అని సంబంధులు చేస్తూ ఉంటారు. దేవుడు ఎక్కడ భయపడలే, అన్న పిల్లలు ఎక్కడ భయపడలేదు. కానీ వానికి ఎట్లా బుద్ధి చెప్పాలో దేవుడికి తెలుసు. బుద్ధి చెప్పాలంటే మన చేతన అవుతుంది, కానీ మనం చెప్పేదానికంటే దేవుడు చెప్తే బాగుంటుంది. హల్లెలూయా. దేవుడు చెప్తే తొంటి ఇరిగిపోతుంది, మూతి పగిలిపోద్ది, కాళ్ళు ఇరిగిపోతాయి. హల్లెలూయా. దేవుడు తలుసుకుంటే అట్లా చేస్తాడు దేవుడు. మనం చిన్నగా అంటే బాగుండదు కదా. దేవుడు తలుసుకుంటే ఇంకొకసారి జోలికి రారు. వాడు మన జోలికి రాకుండా ఖచ్చితంగా దేవుని గొప్ప చెప్పేస్తే, దేవుని శక్తితో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు కదా బిడ్లారా. మనం అందుకనే 40 దినముల ఉపవాసం
వాని సంబంధులు, వాని కుయుక్తులు, వాని సమూహాలు బంధించబడాలా, అవి తొక్కబడాలా, వాటి నుంచి విడుదల పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించి మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మరి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రభువుని మనం గణపరుస్తూ కొనియాడుతూ మహిమపరుస్తాం. ప్రియబిడ్డలారా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచినందులకు వందనాలు. మీ మహిమ మాతో ఉంచినందులకు వందనాలు. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, వేలాది స్తుతులు స్తోత్రములు. ప్రభువా, ప్రతిదినము నీతో సహవాసం ఉపవాసముతో చేయట కృపనిచ్చినందులకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచినందులకు వందనాలు. మీ మహిమ మా మీద కుమ్మరిస్తున్నందులకు వందనాలు. ఈ దినము నాయన, మీ రక్తం కిందికి నిదాసురాలు నా బిడ్డలు, నా రక్త సంబంధీకులు, నా సంఘ బిడ్డలందరినీ కూడా మీ రక్తం కిందికి, కృప కిందికి నేను తీసుకుని వస్తున్నా. లైవ్లోకి వస్తున్న ప్రతి బిడ్డల్ని మీ రక్తం కిందికి, కృప కిందికి తీసుకుని వస్తున్నా. ఈ రాత్రి నీ కృప కలుగునుగాక. ఈ ఆరాధన మీద నీ కృప కలుగునుగాక. మీ మహిమ దిగునుగాక. మీ సన్నిధి కుమ్మరించబడునుగాక. మీ ఆత్మ కుమ్మరించబడునుగాక. ప్రభువా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నీ బలమైన హస్తం, శక్తివంతమైన హస్తం మాకు తోడుగా నుండునుగాక. ఈ రాత్రి మా స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉండి మాతో మాట్లాడి ఈ రాత్రి మమ్మల్ని బలపరిచి నీ కృపతో నింపి, ప్రభువా మీకు స్తోత్రాలు. బలవంతుడు అని క్రియలు, వాని యొక్క క్రియలు, అని సమూహము, వాని డిస్టర్బెన్స్ అంతా నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో శత్రు బలమంతటి మీద నాకు ఇచ్చిన అధికారముతో, శత్రు బలమంతటి మీద నాకు ఇచ్చిన అధికారముతో, శత్రు బలమంతటి మీద నాకు ఇచ్చిన అధికారముతో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను ఈ రాత్రి. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నాను ఈ రాత్రి. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన బంధిస్తున్నాను ఈ రాత్రి. మీ సన్నిధి నిరాటంకంగా సంచరించునుగాక. ఈ స్థలమంతా మీ రక్తముతో ముద్రించు. మీ మహిమను కుమ్మరించు. మీ ఆత్మను కుమ్మరించు. రాజా, ఈ ఆరాధన, ఈ నిట్టూరు గ్రామములో జరుగుతున్న ఈ ఆరాధన నశించిపోయే ప్రజలకు రక్షణార్థముగా, ప్రభువా, ఆశీర్వాదకరంగా నీ రాజ్యములో ఉండే విధంగా, అపవాది వేసిన బంధకాల నుంచి వారికి విడుదల కలుగునట్లుగా ఈ ఆరాధన వారికి నాయన ఆశీర్వాదకరంగా, మహారక్షణకరంగా ఉంచి ఈ గ్రామము ద్వారా, ఈ గ్రామ ప్రజల ద్వారా, నీవు కోరుకున్న బిడ్డలు, నీవు రక్షించే బిడ్డల ద్వారా నీకు మహిమ కలుగునట్లుగా ప్రభువా, ఈ ప్రాంతములో, ఈ నిట్టూరు గ్రామములో నీ దాసుల కుటుంబాన్ని మీరు ఏర్పరచుకొని ప్రభువా ఈ నామానికి మహిమ తెచ్చుకునమని, ఈ గ్రామం ద్వారా మీకు రావలసిన మహిమ మీరు పొందుకొని ఆశీర్వదించి, మీ దాసులను, కుటుంబాన్ని, పరిచర్యను ఆశీర్వదించి, ఈ గ్రామమును ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు జరిగించి యెజబేలుల ఆత్మలను, యెజబేలు సంబంధుల ఆత్మలను యేసుక్రీస్తు అధికారం కలిగిన నామమున బంధిస్తున్నాను ఈ రాత్రి. యేసుక్రీస్తు అధికారం కలిగిన నామమున బంధిస్తున్నాను ఈ రాత్రి. ప్రభువా, మీ ఆత్మ కుమ్మరింపు దయచేసి వారిని రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చక్కటి పాట పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తాం. ప్రియబిడ్డలారా, ప్రభువును ఆరాధిస్తూ గణపరుస్తూ మనం ప్రభువును మన మధ్యకు ఆహ్వానిస్తాం. హల్లెలూయా. '63 సాంగ్ పాడుకొని ప్రభువును మహిమపరుస్తాం. 63వ పాట పాడుతూ దేవాది దేవుని మనం గణపరుస్తాం. ప్రియబిడ్డలారా, మహిమపరుస్తాం, కొనియాడదాం, కీర్తిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోసన్న సాంగ్స్ నుంచి 63వ పాట పాడుతూ ప్రభువుని హెచ్చిస్తాం. ప్రియబిడ్డలారా, ప్రభువును గణపరుస్తాం.
ప్రభువుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివైన దేవా అని మన దేవుణ్ణి గొప్ప చేద్దాం. ఈ లోక రక్షకుణ్ణి, ఈ లోకాధికారిని, భూమి ఆకాశములపై సర్వాధికారములు కలిగిన మన దేవుణ్ణి, మహారక్షణ కలుగజేసిన దేవుణ్ణి, ఇదిగో పాపి కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామానికి హల్లెలూయా మరి మహిమ ఘనత ప్రభావములు ఆయన కలుగునట్లుగా ఆయన్ను స్తుతిస్తాం. సర్వలోకానికి ఆయన చక్రవర్తి. ఆ చక్రవర్తిని రాత్రి మన మనసారా ఆరాధిస్తాం, మనసారా గణపరుస్తాం, మనసారా హెచ్చిస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఒక్క లోకం కాదు, భూమి కాదు, భూమి ఆకాశము కింద పాతాళమందు కూడా ఆయన ఆరాధనకు అర్హుడే. ఎందుకంటే పాతాళములో ఏడిచేటోడు ఉన్నాడు కదా, వాడు కూడా స్తుతిస్తాడు దేవుని. హల్లెలూయా. గణపరుస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతిద్దాం. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మన సన్మానానికి మహనీయుడైన దేవుణ్ణి మనము ఆరాధించాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మనము సన్మానిస్తున్నాం, ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాం. ఆ మహారక్షణ కలుగజేసిన మనకి నిత్యము కాపాడుతూ, ఆత్మలో బలము కలుగజేస్తూ, శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చిన మన దేవుణ్ణి సన్మానిస్తూ ఆరాధిస్తుండగా ఆరాధన కరువుడైన దేవుడు మన మధ్యకి రాత్రి దిగి రావాలా. థ్యాంక్ యూ లార్డ్. ఓ రబా శాందరిక లౌర్య. ఆయన దిగి వస్తుండగా మనం ఆయన్ని ఆహ్వానిస్తాం, గొప్ప చేద్దాం, ఆయన నామాన్ని గణపరుస్తాం. అన్ని నామముల కన్నా పైనామం యేసయ్య నామాన్ని గణపరుస్తాం. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఆయన ఆజ్ఞ ఇస్తే ఏదైనా జరుగుద్ది. ఎక్కడ కూడా నేను జరగను, నేను పోను, నేను చెయ్యను అనదు. ఎందుకంటే భూమి ఆకాశములను ఆయనే సృష్టించిన కనుక అవి ఆయన మాట వినాలా. హల్లెలూయా. కనుక స్తుతిద్దాం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఓ ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. నా జలములలోనే శత్రు సమూహము మునిగిపోయెనే. మనల్ని పాడు చేయాలనుకొని, మన కీడు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన్నే ముంచెత్తాడు దేవుడు. వాడికే కీడు జరుగుద్ది, మనకేమీ జరగదు. హల్లెలూయా. ఏం జరగదు బిడ్డలారా, మనతో దేవుడు ఉన్నాడు. ఆయన పిల్లల పక్షంగా ఆయన యుద్ధం చేసే దేవుడు. ఏం కావట్లే, మంచిగా ఉన్నాం మేము, మంచిగా ఉంటారు వాళ్ళు. కానీ ఒక రోజు ఉంటుంది, దేవుని కంటే ఒక సమయం ఉంటుంది. ప్రతిదీ లెక్క చూస్తూ ఉంటాడు దేవుడు. నువ్వేమేం చేస్తున్నావో
మన ఏడల వారు ఏమేం చేస్తున్నాడో ప్రతి ఒక్కటి దేవుడు లెక్క చూస్తాడు, రాసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. మౌనంగా ఉంటున్నారు, ఏం చేస్తారు వీళ్ళులే. అవును, మన మౌనమే వారికి శిక్ష. హల్లెలూయా. కనుక మరి ఏమనట్లేరులే, ఎన్ని చేసినా ఏమనట్లేరు. ఎందుకంటే మనం నోరు తెరిస్తే బాగుండదు, ఎందుకంటే మనం ఆయన పిల్లలం. హల్లెలూయా. కానీ ఆయన బలంగా నోరు తెరిస్తే మాత్రం ఎక్కడికక్కడ తొక్క ఊడిపోతుంది కదా. మంచి బుద్ధి వస్తుంది. ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. హల్లెలూయా. అలా చెప్తాడు బుద్ధి ఆయన. హల్లెలూయా. కనుక మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే మరి దాటిరేని జనులు బహుక్షేమముగా ఆయన పిల్లల్ని క్షేమంగా చూసే దేవుడు. ఎర్ర సముద్రములో ఇంకా ఆ సైన్యం ఇంకా ఇశ్రాయేలును బాధ పెట్టాలని పరిగెత్తుకుంటూ వస్తే దేవుడు ఏం చేసిండు తెలుసా? మార్గము తెరిచిండు, ఎర్ర సముద్రానికి దారి చూపించిండు, వారిని తప్పించిండు. మరలా సముద్రాన్ని ఆజ్ఞయించిండు, సముద్రమా కలిసిపో అన్నాడు. ఆ మార్గములో వస్తాంటేనే మధ్యలోకి వచ్చినాక సముద్రాన్ని దేవుడు ఆజ్ఞాపించిండు, సముద్రమా మొయ్యి అన్నాడు. మొత్తం సైన్యమంతా కూడా ఎర్ర సముద్రములో మునిగిపోయింది. ఇప్పటికీ దాని ఆనవాళ్ళు ఉన్నాయి. అలాంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం ప్రియబిడ్లారా. చెయ్యని ఎంతకాలం చేస్తారు, చెయ్యని చూద్దాం. హల్లెలూయా. క్రైస్తవుడు భయపడడానికి లేడు, ఎదుర్కోవడానికి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సమూహము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సమూహము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, ఈ 40 దినముల ఉపవాసములో హల్లెలూయా ఏం చేయాలట? నూతన క్రియ నేను చేయబోతున్నాను. ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు దేని కొరకున్నావో, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, భయపడుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, ఆమేన్. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా.
చక్రవర్తివి నీవే యేసయ్యా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా యేసయ్యా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా యేసయ్యా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే, చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే, చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, చక్రవర్తివి నీవే యేసయ్యా, చక్రవర్తివి నీవే యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఉరి భాషాంతరిక లౌర్య కురానమాసికియారా లోరోసి అంతరిక లౌర్య గ్లోరీ బాబా బాబా బా రెమకందరు లోరోసియా క్యురియానాసి అంతరిక లౌర్య. నైనా మీకు కోటాను కోట్ల స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా మీకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఆరాధనను అంగీకరించి మా మధ్యకి దిగి వచ్చి నీ సన్నిధి మాతో ఉంచి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియబిడ్డలారా, నూతన క్రియను చేయుచున్నానని మరి యేసు ప్రభు యేసన్న గారితో మాట్లాడినప్పుడు నిజంగా యేసన్న గారు ఈరోజు గుడారాల పండుగలో లేమెల్లలో అన్నము దొరకక అసలు చాలా బాధపడి ఆ గ్రామంకి వెళ్ళి ఇల్లు తిరుగుతూ ప్రభు కొరకు ప్రయాసపడుతూ బుక్కడన్నం కోసము ఒక ముద్దన్నం కోసం ఎంతో కష్టపడ్డ సేవకుడని మరి రమేష్ అన్న సాక్ష్యం చెప్తుండగా నాకు కూడా ఒక దైవజనుడు, ఒక్క యవ్వనస్తుడు, ఒక్క దైవజనుడు దేవుడు ఉండమన్న చోట, దేవుడు వెళ్ళమన్న చోట, దేవుడు వేటిని విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టి వచ్చేసిన ఆ మహానుభావుడు, గొప్ప సేవకుడండి. కష్టం పడుతూ, అందుకే వచనం చూడండి, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నా ప్రియ బిడ్డలారా, అంత కష్టపడ్డ దైవజనుడు ఈరోజు ప్రపంచములు లక్షలు ఎన్ని లక్షలు అంటే దాదాపు 10 లక్షల ప్రజలు, 20 లక్షల ప్రజలు గుడారాల పండక్కి వారికి వరాలు లేవు, ఏమీ లేవు. కానీ దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి దేవుని కొరకు ఆత్మలు సంపాదించటములో ఉన్నటువంటి ఆ నలిగిపోయిన అనుభవాన్ని, ఆ నలిగిపోయిన బాధను, ఆ వేదనను ప్రభు నామములో తను పడ్డ ప్రతి బాధ ప్రభు పని కోసం, ప్రభు రాజ్యం కోసం దేవుడు ఏది కూడా విడిచిపెట్టలే ప్రియబిడ్లారా. తర్వాత అరణ్య రోదన ఉల్లాసంగా మార్చబడ్డది. ఆ ఒక్క మహాదైవజనుడు, ఒక్క సమర్పణ కలిగిన దైవజనుడు ఈరోజు ప్రపంచానికి ఎంతోమంది యవ్వనస్తులకి మంచి ఆశీర్వాదకరమైన భక్తుడుగా
ఆయన సంపూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. ప్రియబిడ్లారా, ఇంకా ఉంది ఆయనకు చేయవలసింది, కానీ దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు. ఈరోజు వారందరూ చేస్తున్నారంటే ఆ దీవెన, ఆ దయ, ఆ సమర్పణ, ఆ దేవునితో అతను నిలబడ్డ, అతనితో నడిచిన అనుభవం, ఆ ఎడారి జీవితమే ఈరోజు ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉంది. ప్రియబిడ్లారా, ఇప్పుడున్నవారు అనుభవిస్తున్నారు. ఆయన సంపూర్తి చేశారు. ఆయన కష్టపడ్డాడు. చూడండి, ఆయన ఏమైనా తీసుకెళ్ళాడా? స్వార్థము లేని దైవజనుడండి. సొంత బిడ్డలున్నా కూడా, సొంత రక్త సంబంధీకులు ఉన్నా కూడా వారికి ఇవ్వలేదండి ఆయన పరిచర్య. వేరే బిడ్డకి తన పరిచర్య, ఎండింగ్లో తన పరిచర్య చేసినటువంటి కుమారునికి ఆ మినిస్ట్రీని అప్పగించాడు. ఎంత ధన్యుడు కదా. చూడండి, నిజంగా దైవజనుల పరిచర్య చాలా గొప్పది. ప్రియబిడ్లారా, దైవజనుల పరిచర్య చాలా విలువైనది. ప్రియబిడ్లారా, ఎందుకంటే ఆ దైవజనుడికి ఎండింగ్లో ఎవరు చేశారో చేయలేదో పరిచర్య తెలియదు, కానీ నాకు ఆ అబ్రహాం బ్రదరు అతను పడ్డ ఆ భయంకరమైన పోరాటంలో తనకు పరిచర్య చేసిన ఆ బిడ్డను దేవుడు కోరుకొని తన రాజ్యం అంతా అప్పగించాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దైవజనుల పరిచర్య ద్వారా ఆ అబ్రహాం బ్రదర్కి దేవుడు అసలు ఆయన ఊహించని ఆశీర్వాదాలు తీసుకొని వచ్చాడు. ఎవరికి దక్కినాయి చూడండి. అందుకే దైవజనుల పరిచర్య చాలా విలువైనది, చాలా ఘనమైనది, చాలా ఉన్నతమైనది. పిచ్చిగా మాట్లాడదు దైవజనుల కొరకు. దైవజనుల విషయంలో, పరిచర్య చేసిన వారి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ప్రియబిడ్లారా, అది దేవునికి చేస్తుంది. ఎందుకంటే ఆ దైవజనుడు దేవుని విషయంలో చాలా పోరాడి నలిగిన అనుభవంలో ఉన్న దైవజనుడు ఎండింగ్ పొజిషన్లో ఆ భక్తుడు చేసిన పరిచర్య దేవునికి నచ్చింది. ప్రియబిడ్లారా, హల్లెలూయా, దేవుడు తనకి చేశాడు రాజ్యాన్ని. చూసారా, జస్ట్ ఒక పరిచర్య. ఆయన యేసన్న గారు కట్టిన ప్రయాసపడ్డ ఆ పరిచర్య మొత్తం దేవుడు ఆయనకు అప్పగించాడు. ప్రియబిడ్లారా, ఈరోజు ప్రపంచంలోని గొప్ప ఆశీర్వాదకరమైన మినిస్ట్రీగా దేవుడు ఆ మినిస్ట్రీని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంచెలంచెలుగా వ్యాపింపచేస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరమును బలిగా అర్పించాను. నిజంగండి, ఆయనకు వివాహం లేదు, కనీసం తినడానికి ఇప్పటికీ ఆయన ప్రేటవరట చిన్న గది ఉంటుందంట, కింద కట్టుకున్నాడంట. పైన ఈ రోజుల్లో అయితే దైవజనులు పెద్ద పెద్ద ప్రార్థన గుడారాలు కట్టుకుంటున్నారు ప్రార్థన కోసం. మంచిదే, కాదంటలేను. కానీ ఆయన ప్రార్థన ఎక్కడ ఉండాలట? దేవుని పాదముల క్రింద ఉండాలని ఆయన మందిరంలో ఒక మూలకు ప్రార్థనా గది కట్టుకుండట, కిందికి వెళ్ళి. చూసారా, అందుకే పైన ఉందండి వారి పరిచర్య. నిజంగా అది ఒక మర్మము. ఆ దైవజనుడు నేను కిందుండి ప్రార్థన చేయాలా, ఆయన పాదములు పైన ఉండాలా, నేను కిందుండి ప్రార్థన చేయాలని ఆ గదిని కింద కట్టుకొని కింద ప్రార్థన చేస్తే ఈరోజు మినిస్ట్రీ అంత హైలో ఉన్నతమైన స్థానంలో ఉందండి. ప్రార్థన గోపురాలు నిజంగా మందిరం కిందనే కట్టుకోవాలండి. హల్లెలూయా, ఆయన పాదం మీద ఉండాలా, మనం కింద ఉండాలా. అదొక అనుభవం కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లార్డ్ జీసస్, హల్లెలూయా. అందుకనే ప్రార్థన ఆయన ప్రాణాత్మ శరీరము బలిగా అర్పించాడు కాబట్టి ఆయన జీవబలులు స్తోత్ర బలులుగా మారిపోయినాయట. ఎంత కష్టపడ్డాడో ఆ కష్టానికి దేవుడు యేసన్న గారి మినిస్ట్రీని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. వారికి గొప్ప వరాలు లేవు, గొప్ప అభిషేకము లేదు, కానీ దేవుడు చెప్పింది చేసిన వ్యక్తి దేవుడు ఎక్కడ ఉండమన్నాడు, ఎక్కడ చేయమన్నాడు, ఏ కష్టం పడమంటే ఆ కష్టం పడ్డాడు. సంఘాన్ని కట్టాడు. ఆ గుంటూరు ప్రాంతంలో అనేక ప్రజలకు, లక్షలాది ప్రజలకు ఒక్క యవ్వన బిడ్డ, ఒక్క సేవకుడు ఈరోజు అనేక సేవకులను శాఖలు ఇక ఒక్క ద్రాక్షావళి
ఎన్నో వేర్లు పుట్టినాయి, ఎన్నో ఏమంటారు తీగలు అంచెలంచెలుగా భారతదేశంలో ఇంకా అనేక దేశాల్లోకి దేవుడు వ్యాపింపచేశాడు ప్రియబిడ్డలారా. హల్లెలూయా. ఎందుకంటే భక్తుని యొక్క సాక్ష్యము చాలా అవసరం ప్రియబిడ్డలారా. అందుకే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే నీవే ఏంటంట చక్రవర్తివి అయ్యా. నిజంగా మనసారా ఆరాధించే భక్తుడండి యేసన్న గారు. నా గొంతు చూడాలా, నన్ను చూడాలా, నా పాట చూడాలా, ఈ రోజుల్లో నన్ను చూడు, నా గొంతు చూడు, నా పాట చూడు అని పాడుతున్నారు. కానీ యేసన్న గారు ఆయనని మనసారా కోరుకొని పాడే గొప్ప దైవజనుడు ప్రియబిడ్డలారా. అందుకంటున్నాడు, నా సన్మానానికి మహనీయుడవయ్యా. దేవుణ్ణి ప్రతిరోజు సన్మానించే భక్తుడు కనుకనే ఈరోజు ఆ పరిచర్య అంతగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. నా ప్రియబిడ్డ, ఎందుకు ఈ పాటల్లోని ఆయన ప్రతీది ఒక అర్థవంతంగా దేవునితో గడుపుతూ అది రాసిన ప్రతి పాట ప్రియబిడ్డలారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మినిస్ట్రీని దేవుడు మనకిస్తే దేవునికి ఇష్టం వచ్చినట్టుగా కాకుండా దేవునికి నచ్చినట్లుగా మన భక్తి చేసి మన ప్రార్థన మన ఆత్మీయ స్థితిని కట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియబిడ్డలారా, గొప్ప చేస్తాడు ప్రియబిడ్డలారా. మన మినిస్ట్రీ నిందించబడకుండా దేవుడే ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయనకు నచ్చిన భక్తి, ఆయనకు నచ్చింది మనం చేస్తేనే అప్పుడు ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మరొక పాట పాడుకొని ప్రభుని గణపరుస్తాం, ప్రభుని హెచ్చిస్తాం, ప్రభుని మహిమపరుస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అనే పాట పాడుతూ ప్రభుని గణపరుస్తాం. 107వ పాట పాడుతూ ప్రభుని హెచ్చిస్తాం, ప్రభుని మహిమపరుస్తాం. ప్రియబిడ్డలారా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. చూసారా, నిత్యము దేవదూతలు ఆరాధిస్తున్నారు, భూమి మీద మనం ఆరాధిస్తున్నాం. అత్యున్నత సింహాసనం మీద కూర్చునే దేవుడు ఆయన, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. కింద కూర్చునే దేవుడు కాదు, అత్యున్నత సింహాసనం మీద కూర్చునే దేవుడు. మరలా ఆయనకేం సింహాసనం కావాలి తెలుసా? మన స్తుతుల సింహాసనం ఆయనకు అవసరం ప్రియబిడ్డలారా. హల్లెలూయా. మనము స్తుతిస్తుండగా ఆ స్తుతుల మీద సింహాసనాసీనుడై ఉండటానికి ఆయన ఇష్టపడుతుండగా అలాగా ఆత్మపూర్ణులుగా ఆరాధిస్తాం ప్రియబిడ్డలారా. హల్లెలూయా. స్తుతిస్తామా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. చూసారా ఎంత మంచి అనుభవం. మన నిలువెల్ల యేసయ్య నిండి ఉండాలా. ఏమి నిండి ఉండద్దో యేసయ్యను మాత్రమే నింపుకోవాలా. అప్పుడు అన్నిటినీ నింపుకుంటట్టు చేస్తాడు. ఆయనను పక్కకు పెట్టి మనం అన్నీ నింపుకుంటే మనం అనుభవించేటట్లు చేయడు ప్రియబిడ్డలారా. అందుకని నా నిలువెల్ల నిండి ఉన్నావయ్యా అని భక్తుడు యేసన్న గారు మరి ఎంత అనుభవంతో రాసిన పాట అండి ఇది. హల్లెలూయా. ఈ ఆరాధన అండి. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధిద్దాం, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా,
సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. చూసారా, మనము వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, వస్తున్నాయి పోతున్నాయి, అనుభవిస్తున్నాం. కానీ ఇచ్చిన దేవుడు ఇవి ఎట్లా కలిగినాయి, ఎట్లా వస్తున్నాయి అని ఏ మనిషి అయినా ఏ మనుషుడైనా ఆలోచించి ప్రభుని స్తుతిస్తున్నారండి. కానీ భక్తుడు ఆలోచించాడు. ప్రతి వసంతము చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు తనకు తెలియజేశాడు. ఎట్లొచ్చాయా యేసన్నా, కాలాలు సమయాలు మారుతున్నాయి చూసావా, ఆయన మార్చే దేవుడు, ఆయన స్తుతిస్తావా అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ప్రేరేపించగా, ఆయన ప్రేరేపించబడి రాసిన మరి ప్రకృతి కళలన్నీ కదా, చాలా కళలు ఉన్నాయి. దేవుణ్ణి మహిమపరచకుండా ఎలా ఉంటాం? ఈ ప్రకృతి కళలన్నీ కూడా దేవుని మహిమపరుస్తున్నాయి, కానీ మానవుడు మహిమపరచలేకపోతున్నాడు, మానవుడు గుర్తించలేకపోతున్నాడు. ఆయన ఇస్తున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నారు. మనం మహిమపరచుకోవడమే సరిపోతుంది. ఆయన మహిమపరిచే లెక్కలు భక్తులు చాలా తక్కువ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అందుకని అయ్యా నేను ఆరాధించేదా కృతజ్ఞత అర్పణలతో నన్ను నేను అర్పించుకుంటానయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి అనుభవం అండి. ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి ప్రియబిడ్లారా. దేవునితో నీవు నేను దేవుడిచ్చే ప్రతిదాన్ని వివేచించి ఆలోచించి ఆయన మహిమపరిచేవారుగా మనం ఉండాలా. ఇది ఇచ్చావయ్యా, నీ కృతజ్ఞత స్తుతులయ్యా అని ఆయన మహిమపరచాలని నా ప్రియబిడ్లారా. స్తుతిద్దాం. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుతున్నందునే. పరిమళించునే, మన సాక్ష్యం పరిమళించాలా. అది ఊర్లో కానీ, ఇంటిలో కానీ, గ్రామంలో కానీ, రాష్ట్రంలో కానీ, పట్టణంలో కానీ, దేశంలో కానీ, దేశాలు ఎక్కడ కానీ, సంఘంలో కానీ, ప్రజల్లో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా క్రీస్తు బిడ్డలు దేవుని బిడ్డల సాక్ష్యం పరిమళించాలా. వీరండి దేవుని పిల్లలు, వీరండి ప్రభు పిల్లలు. చాలా గొప్ప పరిశుద్ధుడండి, గొప్ప దేవుని బిడ్డండి. పరిమళించాలి. ఆయన సాక్ష్యం పరిమళించిందండి. ఈరోజు నా సహోదరి సహోదరుడా, నీ సాక్ష్యం పరిమళిస్తుందా? నీ సాక్ష్యము దుర్వాసన వస్తుందా? ప్రజల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య, సమాజం మధ్య, దేవుని ఎరగని వారి మధ్య నీ సాక్ష్యం ఎలా ఉంది? పరిమళిస్తుందా? దుర్వాసన వస్తుందా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. తను సాక్ష్యముగా ఈ పాట రాశాడు. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుతున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులాతో, హర్షధ్వనులాతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులాతో, హర్షధ్వనులాతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా,
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి, అందరం ఈ మాట పలుకుదాం. నా మనసారని నీ ఇంటిలో సాగిలపడి నమస్కారం చేయి. బోర్లబడి సాగిలపడు, నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన ఎదుట ఆరాధించు, మహిమపరచు. అయ్యా నువ్వు ఉన్నావు కనుక నీ బ్రతుకుంది, నువ్వు ఉన్నావు కనుక నీ పిల్లలు ఉన్నారు, నువ్వు ఇచ్చావు కనుక నీది ఉంది, నువ్వు ఇచ్చావు కనుక నీ సేవ ఉంది, నువ్వు ఇచ్చావు కనుక నీ ఆయుషి ప్రాణం ఉందయ్యా, ఈ బ్రతుకుందయ్యా అని సాగిలపడి కృతజ్ఞత స్తుతులతో అర్పణలతో ఆయన నమస్కరించాలి. ప్రియబిడ్లారా, మనసారా 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 హల్లెలూయా ఆ స్తుతి యాగం చేయండి ప్రియబిడ్లారా. ఇది మొదలుకొని నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే మా తండ్రివై మా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యేసయ్య నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. మరొకసారి యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యేసయ్య నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. రిబాషకందలౌరోసియా కురియానమాసికియారా లోరోసియం తరికలౌరియా గ్లోరీ బాబా బాబా బరిమా నారాల శాందరికలౌరియా కురియానమాసకే తెరే మెహందుల్లా రస్యా. నైనా మీకు స్తోత్రములు. మా మధ్యకి దిగి వచ్చిన మా తండ్రి, మమ్మల్ని బలపరిచిన మా తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి, మా స్తుతిని అంగీకరించిన మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికే ఈ స్తుతి ద్వారా సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. చూసారా ప్రియబిడ్లారా, చివరి వచనం, నీవే మా తండ్రివై. ఇంతవరకు ఆయన రెక్కల మీద మనల్ని మోస్తున్నాడు. ఏ రోజైనా ఆలోచించావా, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను నా పిల్లలు, నా ఇంటి వారు, నా రక్త సంబంధికులు ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎలాగా అని ఏ రోజైనా ఆలోచించగలిగావా? ఆయన అంటున్నాడు, భక్తుడు నిజంగా భక్తుడు వివేచించాలండి. దేవుడిచ్చిన తింటూ సుఖిస్తూ ధరించుకుంటూ హైఫైగా
ఏదో మన మహిమ కొరకు బ్రతికేది కాదండి. ఆయన్ని మహిమపరిచే జీవితం దేవుడు మన ద్వారా కోరుకుంటున్నాడు. అయ్యా, ఇంతవరకు నీ రెక్కలపై మమ్మల్ని మోసిన దేవుడవయ్యా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, నీవే మా తండ్రివై. ఈ రోజుల్లో తండ్రి తల్లి పట్టించుకొని పరిస్థితులు, తల్లికి తండ్రికి భారమైపోతాం, బరువైపోతాం.